కాలీఫ్లవర్తో ఈజీగా గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఉడకపెట్టి, ఆ ఉడకబెట్టిన నీళ్ళు పక్కన పెట్టుకొని కొంచెంగా ఉడకపెట్టిన నీళ్లు వేసుకునేసి కార్న్ఫ్లవర్, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఇలా మంచిగా కలుపుకునేసిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ రసం కొంచెం పిండి మొత్తం కలుపుకోవాలి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏదైనా మసాలా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి. నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసము. సో ఇలా బాగా ఊరిన తర్వాత దగ్గరికి వస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాగనిచ్చి దాని తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. సో పొడి పొడిగా వేసుకోండి, అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది, మొత్తం బాగా ఉడుకుతుంది, పిండి పిండిగా ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత రెడీ టు సర్వ్, మంచిగా తినేయచ్చు. దీని తర్వాత కూడా మీరు కొంచెం చికెన్ మసాలా చల్లుకుంటే సూపర్గా ఉంటుంది.